హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? ఇది వీకెండ్ రివ్యూ అనుకోండి. యాక్చువల్గా మనకు ఎలక్షన్ బిఫోర్ నుంచి మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏమవుతుందో, ఎటువంటి అంటే భారీగా పెరగడం కానీ భారీగా పడడం కానీ అన్నీ ఉంటాయి. నేనైతే ముందుగానే చెప్పాను, ఎలక్షన్ రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే మార్కెట్ పెరుగుతుందని అది జరిగిపోయింది. తర్వాత ఈ వీక్ వరకు తీసుకుంటే ఎలక్షన్స్ అయిపోయాయి కదా, మార్కెట్ కరెక్షన్స్ వస్తుందని బేర్స్ చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఊహలకు అందని విధంగా బుల్స్ మార్కెట్ను పైకి తీసుకెళ్తూ ఆల్మోస్ట్ ఆల్ పైకే సెట్ చేస్తూ లాస్ట్ అంటే చెప్పాలంటే ఈరోజు క్రాష్ చేశారు. మనం మార్కెట్ లెవెల్స్ని అంటే బుధవారం నుంచి నేను మీకు లైవ్లోకి వచ్చాను. బుధవారం రోజే చెప్పాను. తర్వాత బేస్తవారం రోజు నిఫ్టీ ఎక్స్పైరీ రోజు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ 53,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ దాని అబౌవ్లో ఉంటే 200-300 వరకు ఉంటుంది. అయితే 250 వరకు పైకి వెళ్ళింది మార్కెట్. ఈరోజు అంటే ఫ్రైడే రోజున మార్కెట్ కంప్లీట్గా 53,000 అంటే రెసిస్టెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఫాలో అవుతూ ఒక సపోర్ట్ బ్రేక్ తీసుకుంటూ సపోర్ట్ టు మనం ఏదైతే ఇచ్చామో సపోర్ట్ టు 52,300 దగ్గర వచ్చి ఆగింది. సో టెక్నికల్స్ అనేది ఇంత పవర్ఫుల్గా ఉంటాయి. టెక్నికల్స్ నేను చెప్పడం కాదు, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నాది మోతీలాల్ ఓస్వాల్ యొక్క ఫ్రాంచైజీ ఉంది. ఈ ఫ్రాంచైజీలోకి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీ యొక్క అకౌంట్ నేను విజిబిలిటీ అంటే నేను చూడగలుగుతాను. ఒక ఏబిసి అనే క్లయింట్స్ ఎవరు ఏం ఆర్డర్స్ వేస్తున్నారో, రైట్ ఆరంగా టెక్నికల్గా చేస్తున్నారా, నాన్ టెక్నికల్గా చేస్తున్నారా, టెక్నికల్ లేకపోతే మీకు నేను ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పాను. పైగా నేను చెప్పాను, నా సర్వీస్ నా ఫ్రాంచైజీ ఉంటే మీకు నేను ఉచితంగా ఇస్తాను, నేను గైడెన్స్ ఇస్తానని చెప్పి. ఇంకా అదర్ దాన్ సర్వీసెస్ మీకు నేను మీ ఫ్రాంచైజీకి ఉండాల్సిన అవసరం లేదు, నేను సపరేట్ ఉన్నాను, నేను చేసుకుంటాను, నాకు ఆ బ్రోకర్ దగ్గర నుంచి ఒక ఏమంటారు బ్రోకింగ్ తక్కువ ఉంది అదని మీరు ఫీల్ అయితే అది మీ ఇష్టం, నేనేం బలవంతం వచ్చేది. బట్ ఒకటి, గతంలో నేను వీడియోస్ చేస్తూ చాలామంది అభిమానం ఉంది, చాలామందికి ఉపయోగపడే రీతిలో నేను వర్క్ చేసినప్పటికీ కూడా నేను అసంతృప్తిగాను, అట్ ద సేమ్ టైం క్లయింట్స్ కూడా అసంతృప్తి పొందినటువంటి అంశం ఏదైతే ఉందంటే నేను చెప్పే ఎంట్రీ వేరుతుంది, వాళ్ళు చేసేటటువంటి ఎంట్రీ వేరుతుంది. కాబట్టి అలా కాకుండా మీరు నా ఫ్రాంచైజీకి మీరు కనెక్ట్ అయితే సర్వీస్కి ఎందుకంటే ఏం కావాలి సార్, మీకు ఫోన్లు చేసి మేము టిప్స్ ఇస్తాము, తర్వాత దాన్ని ఏమంటారు మీకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తాము, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందని, తర్వాత మీకు ఆల్గో ట్రేడింగ్. ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి ఆ బ్లఫింగ్ లేకపోతే దయచేసి వెళ్ళకండి. ఆల్గో ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రోబో. ఆ రోబో ఏంటి అంటే ఖచ్చితంగా ఒక మంచి టెక్నికల్ అనలిస్ట్ యొక్క ఎంట్రీస్ను ప్రీ డిఫైన్డ్గా ఇస్తేనే ఆల్గో అనేది వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ ఆల్గో అనేది దాని ఇష్టం వచ్చినట్టు ఒక ఇండికేటర్ పైన బై చేయడము, ఇండికేటర్ బ్రేక్ అయితే సెల్ చేయడం చేస్తూ మీకు బ్రోకింగ్ ఛార్జెస్ పెరగడమే కాదు, అట్ ద సేమ్ టైం మీకు ఏమంటారంటే మీరు బై చేసినా సెల్ చేసిన ప్రతిసారి మీ యొక్క కాస్ట్ ఉండదు, మీకు ట్యాక్సెస్ రూపంలో బ్రోకింగ్ రూపంలో లాస్ అవుతారు. ఆ లాస్ను మీరు నియంత్రించుకోవాలంటే దయచేసి ఆల్గో మీద ఆధారపడద్దండి. ఎక్కడ కూడా ఫాస్ట్గా మార్కెట్ పైకి కిందకి పరిగెట్టేదంటూ ఉండదు. మీకు చూపించిన ఒక ప్రీ డిఫైన్డ్ ప్లేస్ నుంచే అది సపోర్ట్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది, రెసిస్టెన్స్ అయితే స్ట్రాంగ్గా కిందకి పడుతుంది. ఏ 1 minute 5 minute క్యాండిల్స్ యొక్క మూమెంట్స్ ఆ సపోర్ట్ను దాటకుండా, రెసిస్టెన్స్ని దాటకుండా అది వర్కౌట్ అవుతుంటే మాత్రం అది సైడ్ వేవ్స్ మీకు ఇంకా స్ట్రాంగ్ సెల్లింగ్ రావచ్చు, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బయింగ్ కూడా రావచ్చు. సో ఓపిక్గా ఉండండి. సో ఈరోజు లర్నర్స్ కోసం కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. అసలు లర్నర్స్ ట్రేడింగ్ అంటే తెలియదు, అదేంటో ఇది అంటే ఏం లేదండి. ట్రేడింగ్ అనేది మన ఇండియన్ మార్కెట్లో దాదాపుగా కేవలం 4-5 అంశాల పరిమితిలోనే ఉంది. ఎన్ఎస్సి మేజర్గా ఇవి ఎక్స్చేంజెస్ అనమాట. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, దాని ఆఫ్టర్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎక్కువగా ఎన్ఎస్సిలోనే ట్రేడ్ చేసుకుంటారు. ఈక్విటీస్ హోల్డింగ్స్ కానీ, ఫ్యూచర్స్ బయింగ్ ఆర్ సెల్లింగ్ కానీ, ఆప్షన్స్ బయింగ్ ఆర్ సెల్లింగ్ కానీ, అట్ ద సేమ్ టైం ఆప్షన్ రైటింగ్ కానీ అంతా కూడా ఎక్కువ ఎన్ఎస్సీలో జరుగుతుంది. బిఎస్సీలో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు అక్కడ కూడా ఇక్కడ ఉన్న షేర్లు అక్కడ ఉంటాయి, లేదా అక్కడ కొన్ని కొత్త షేర్లు ఉండొచ్చు, అవి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని హోల్డింగ్ చేసేదానికి బిఎస్సీ అనేది బాగా పనికొస్తుంది. తర్వాత ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, దీన్నే మనం కమోడిటీ మార్కెట్ అంటాం. అందులో బేస్ మెటల్స్, ఆయిల్స్, తర్వాత గ్యాసెస్ ఇలాంటివి ఉంటాయి. అలా అట్ ద సేమ్ టైం అగ్రో ప్రొడక్ట్స్ కూడా అక్కడ ఉంటాయి. ట్రేడింగ్లు అంటే ఏం లేదు సార్, ట్రెడిషనల్గా జరిగే వ్యాపారం ఏదైతే ఉందో మన కంటికి కనిపించినట్టు ఒక ఉప్పు తప్ప ట్రేడింగ్లో అన్ని రకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. కమాడిటీస్లోకి వస్తే మీరు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జాగరి ఇలాంటి అంశాలు చేసుకోవచ్చు, క్రూడ్ ఆయిల్ చేసుకోవచ్చు, తర్వాత గ్యాసెస్, న్యాచురల్ గ్యాసెస్ చేసుకోవచ్చు, తర్వాత మెటల్స్లోకి వస్తే గోల్డ్, సిల్వర్, కాపర్ లాంటివి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎంసీఎక్స్లో ఉంటాయి. ఎన్సిడిఎక్స్ నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్. ఈ డెరివేటివ్ ఎక్స్చేంజ్లో కరెన్సీస్ ఉంటాయి సార్, అవి మన ఇండియన్ కరెన్సీతో క్రాస్ పేస్ ఫారెన్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. యూఎస్డి ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్ ఇలాంటి మేజర్గా ఒక 4-5 కరెన్సీస్ అన్ని కూడా నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్లో ఉంటాయి. ఇది
అంతవరకు ఉంటాయి. తర్వాత ఇంకా ఇండియాలో మామూలుగా ఇండెక్స్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అందులో నిఫ్టీ 50 ఉంది, నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది. ఇలా ఈ విధంగా బ్యాంక్ ఎక్స్, ఇప్పుడు కొత్తగా బ్యాంక్ ఎక్స్ అని కూడా పెట్టారు. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అవి ఓన్లీ ఫ్యూచర్సే ఉంటాయి, అందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ F&O సెగ్మెంట్స్లోనే ఉంటాయి. అది ఈక్విటీ ఏమి ఉంటుంది. ఇక తర్వాత ఈక్విటీ విషయానికి వస్తే టాప్ కన్సిస్టెంట్ వెయిటేజెస్ ఇన్ నిఫ్టీలో టాప్ 50 అంటాం కదా, అందులో ఏ యొక్క షేర్స్ వచ్చేసి నిఫ్టీని కంట్రోల్ చేస్తాయంటే మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది దాదాపు 11.9 అంటే 12% ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీ 50ని కంట్రోల్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైనా ఈవెంట్ ఉంది కానీ, న్యూస్ ఉంది కానీ, లేదంటే దాని రిజల్ట్ ఏదైనా పాజిటివ్ ఉంది కానీ, ఆ బ్యాంక్ అది ఒక సెగ్మెంట్ స్ట్రాంగ్ ఉంటే మార్కెట్లో ఇంకా మిగతా షేర్లు స్టాక్స్ పడతా ఉన్నప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క 12% వెయిటేజ్ అనేది కంప్లీట్గా నిఫ్టీని స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తే రిలయన్స్కి వచ్చి 10% ఉంది వెయిటేజ్, ఐసిఐసి బ్యాంక్కి 8% ఉంది, ఇన్ఫోసిస్కి 5.3% ఉంది, ఎల్ఎన్టీకి వచ్చేసి 3.9% ఉంది, టాటా కన్సల్టింగ్కి వచ్చి 3.7% ఉంది, ఐటీసీ లిమిటెడ్ 3.7 ఉంది, భారతీ ఎయిర్టెల్కి 3.64 ఉంది, యాక్సిస్ బ్యాంక్ 3.35 ఉంది, స్టేట్ బ్యాంకు 3.07% ఉంది. అంటే మీ అందరికీ తెలిసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చాలా తక్కువ వెయిటేజ్ మన నిఫ్టీలో ఉంది, అది కూడా 3% ఉంది. ఒకవేళ స్టేట్ బ్యాంక్ బాగా ఏదైనా రిజల్ట్ వచ్చి పాజిటివ్గా పెరుగుతుంది అంటే నేను నిఫ్టీలో కాల్స్ కొన్నానే, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ కొన్నానే, నా కాల్స్ తగ్గిపోతున్నాయి అంటే అది ఒక్కటే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండొచ్చు. ఆ టైంలో ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆ వెయిటేజ్ సరిగ్గా లేక, లేదంటే నెగిటివ్ న్యూస్ ఉంది, లేదంటే అక్కడ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 12% ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడుతుంటే 3% ఉంటే ఎస్బీఐ స్టాక్ మిమ్మల్ని ఎంతవరకు పైకి తీసుకెళ్తుంది. సో టెక్నికల్ అనేది ఈ దేనికి దానికి ఇండివిజువల్. మీరు నిఫ్టీని చూస్తుంటే అది నిఫ్టీ టెక్నికల్ ఇండివిజువల్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీని చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఒక టెక్నికల్స్ ఇండివిజువల్గా ఉంటుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ రెండు దగ్గరగా ఉంటాయి, ఎందుకంటే అవి ఇండెక్స్ కాబట్టి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాబట్టి. అదే ఇండివిజువల్గా స్టాక్స్ విషయానికి వస్తే బ్యాంకింగ్ సెగ్మెంట్లోనే ఒక 100 బ్యాంకులు ఉంటే అందులో ఒక బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఒకలా, ఒక బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఒకలా ఉంటుంది. ఒక బ్యాంక్ భారీగా పెరుగుతుంటే ఒక బ్యాంక్ భారీగా పడుతుంది. కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి వెయిటేజ్ ఆధారంగా అది జరుగుతూ ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే సెక్టర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క మన ఇండెక్స్ విషయంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇందాక చెప్పినట్టు మన బ్యాంకింగ్స్ అవన్నీ కూడా 34% వెయిటేజ్ ఉందన్నమాట. అలాగే ఆయిల్ అండ్ గ్యాసెస్ వచ్చేసి 12.56 ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెగ్మెంట్ వచ్చేసి 12.52 ఉంది. అందుకే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఆ ఒక్క షేర్ అనేది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది, తక్కువ 12% ఉంది కాబట్టి. తర్వాత ఇంకా రిమైనింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ కూడా ఈ ఐటీకి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రోజున భారీగా మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్లోనే ఆప్షన్స్ అమేజింగ్ రిజల్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆటోమొబైల్ సంబంధించినటువంటి M&M కానీ, మారుతి కానీ, హీరో మోటోకాప్ కానీ ఇలాంటివన్నీ కలిసి 8% వెయిటేజ్ ఉంది. ఎఫ్ఎంసీజీ అంటే లైక్ హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లాంటి కంపెనీస్, తర్వాత బ్రిటానియా ఇలాంటివన్నీ తీసుకుంటే 8%, నియర్ బై 8% వరకు వాటి యొక్క వెయిటేజ్ ఉంది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ 4% ఉంది సార్. మెటల్స్ అండ్ మైనింగ్స్, మెటల్స్ మీన్స్ టాటా స్టీలు, తర్వాత సెయిలు ఇలాంటి కంపెనీలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా వాటి వెయిటేజ్ దాదాపు 4% వస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చేసి 3.91% ఉంటుంది, లైక్ డిఎల్ఎఫ్ లాంటి కంపెనీస్. టెలికమ్యూనికేషన్స్ వచ్చేసి టాటా టెలికమ్యూనికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3.6% ఉంది. పవర్, రిలయన్స్ పవర్ కానీ, తర్వాత ఇంకేదైనా పవర్ గ్రిడ్ లాంటి కంపెనీస్ లాంటి 3% వరకు వెయిటేజ్ ఉంది. కన్సూమర్ సంబంధించినటువంటి 2.5% వెయిటేజెస్ ఉంది. రిమైనింగ్ కన్స్ట్రక్షన్స్, సర్వీసెస్ అన్ని కూడా ఒక 2% వరకు వెయిటేజెస్ ఉంటాయి. సో మీరు ఎంచుకున్నటువంటి సెగ్మెంట్ ఈక్విటీ ఉంది, నాకు హోల్డింగ్ ఉంది అంటే దాని వెయిటేజ్ ఇంపార్టెంట్ మార్కెట్లో. ఈరోజు నేను నా స్టాక్ కొన్నాను, మార్కెట్ బాగా 100 పాయింట్లు నిఫ్టీ పెరిగింది, 500 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, నా స్టాక్ ఏం పెరగలేదంటే కారణం బికాస్ దట్ వెయిటేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఈక్విటీ చేయాలనుకున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఉండాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇన్వెస్టర్స్ అంటారు. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్విటీస్ మాత్రమే చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలా, ఏ పరిస్థితిలో చేయాలా, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెగ్మెంట్ ఈ సీజన్లో ఎటువంటి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉందా, లేదా పర్టికులర్ కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఉందా, అది మాత్రమే మీరు చూడాలి. సో వెయిటేజెస్ ఆధారంగా కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి వెయిటేజ్ ఉంది, మంచి రిజల్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోండి, మీరు ఈక్విటీ బై చేయండి. లేదు స్టేట్ బ్యాంకు ఆ రోజు రిజల్ట్ ఉంటుంది దాంట్లో ఉండండి. ఈరోజు స్టేట్ బ్యాంక్ కొనుక్కొని ఇంకొక 6 నెలలు చూసి మార్కెట్ ఒక పక్క పడిపోతుంటే, స్టాక్స్ డౌన్ అయిపోతుంటే ఎప్పటికైనా నా స్టాక్స్ ఉంటాయి, భ్రమ అయితే ఉంచుకోవద్దు. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటేనే, లేదంటే ఫండమెంటల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వాల్యూ ఉంటేనే ఆ యొక్క క్లిక్ మీరు హోల్డ్ చేయండి తప్ప మీరు పొరపాటున కూడా
టెక్నికల్గా అగైనెస్ట్ గాను స్క్రిప్ట్కి ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేనప్పుడు కానీ మీరు అందులో హోల్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఇస్తున్నారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈక్విటీ గురించి. ట్రేడింగ్ ఏదో యుద్ధం చేసినట్టు కూర్చుంటారు, పొద్దున్నే నిద్ర లేసి సరిగ్గా టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్కి పోయేవాడు కూడా ఉండదు అంత హడావిడి. 9 గంటల 15 నిమిషాలకు మార్కెట్ బిల్లు కొడుతుందంటే ఇంట్లో లేని హడావిడి చేసి సిస్టమ్ ఆన్ చేసుకొని కూర్చుంటారు. చేసేది ఏముంటుంది అలా సిఎన్బిసి ఛానల్ కూడా పెట్టుకుంటారు, లేదంటే ఎన్డీటీవీ ప్రాజెక్ట్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏదన్నా మన టీవీ టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నామంటే ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తారు. అక్కడ చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏదో చెప్పి చేద్దామని ఏం ఉండదు సార్. అక్కడ ఈక్విటీ చేసేవాళ్ళు కళ్ళు మూసుకొని ఒక లో ప్రైస్ మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అట్ ద సేమ్ టైం ఫండమెంటల్గా దాని రన్నింగ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తే డబ్బులు అలా పెట్టేసి వదిలేస్తే బియాండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే నెలకు వచ్చే ₹1.70 బ్యాంక్ ఇంట్రెస్ట్ మీకు 5 రెట్లు మినిమం దొరుకుతుంది ఈక్విటీ హోల్డింగ్లో. అది మీ ఎంట్రీ కూడా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా అని చెప్పి ఈ హై లెవెల్ మార్కెట్లో ఓవర్ బాట్ పొజిషన్ మార్కెట్లో ఆల్ స్టాక్స్ హైలో ఉన్నప్పుడు ఇక్కడ కాదు మీకు వచ్చేది బెనిఫిట్. తిరిగి అగైన్ ఒక క్రాష్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్కడైతే మీరు క్రాష్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ క్రాష్లో మంచి పాయింట్ మీరు అనలైజ్ చేస్తారో అక్కడ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ దాదాపు ఒక 6 months బ్యాక్ తీసుకుంటే మనకు మంచి మూవ్మెంట్ ఇచ్చినటువంటి బ్యాంకింగ్స్ చెప్పాలంటే ఫెడరల్ బ్యాంక్ బాగుంది, ఎస్బీఐ బాగుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా బాగుంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ బాగుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాగుంది. ఇవన్నీ కూడా మంచి ర్యాపిడ్ మూవింగ్స్. ఒక ఉదాహరణ చెప్పిన లాస్ట్ 6 monthsలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఎస్బీఐ ఎవరికి లేదండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమీ తెలియని అమాయకులకు పల్లెటూరులో అసలు చదువు లేనటువంటి వ్యవసాయ కూలీలకు ఈవెన్ దో బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్లోనే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 డబ్బులు పెట్టింటే ఈ 6 నెలలకు గాను ఒకవేళ సేవింగ్ అకౌంట్ అయితే ₹1/2 వడ్డీ చొప్పున వేసుకుంటే 6 నెలలకు కలిపి ₹1,00,000 3,000 బెనిఫిట్ ₹1,03,000. కానీ అదే స్టేట్ బ్యాంక్లో మీరు డిమ్యాట్ అకౌంట్ ఉండి లో ప్రైస్ లాస్ట్ ప్రీవియస్ 1 year 1.5 years బ్యాంక్ అంతా కూడా మార్కెట్ క్రాష్ జరిగినాయి, లోలో ఉన్నాయి. ఆ టైంలో లేదంటే బిఫోర్ కరోనా టైం తీసుకున్న చెప్పలేనంత ప్రాఫిట్ వద్దు మనకి. ఈక్విటీలో మీరు స్టేట్ బ్యాంక్లో షేర్ హోల్డర్ అయ్యి ఉంటే మీ బెనిఫిట్ 35% అంటే 1,35,000. చూడండి 6 నెలలకు 1,00,000కు 3,000 ప్రాఫిట్ రావడం కరెక్టా? 1,00,000కు 35,000 ప్రాఫిట్ రావడం కరెక్టా? ఇది షేర్ మార్కెట్ యొక్క పవర్. ఇది అర్థం కాక దీన్ని ఏదో జూదంలాగా నేను ఇందాక చెప్పినట్లు షేర్ మార్కెట్ స్టార్ట్ అవుతుందంటే ఏదో యుద్ధం చేసే టెండెన్సీ దగ్గర కూర్చోవడం కాదు. ఈక్విటీ చేస్తే ఒక పద్ధతిలో చేయాలి. అంటే మంచి లో మార్కెట్లో మంచి సెగ్మెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్ని అదే నిఫ్టీ 50కి అనుబంధంగా స్టాక్ని సెలెక్ట్ చేసుకుని హోల్డ్ చేయాలి. ఒక ఫ్యూచర్ చేద్దాం. ఫ్యూచర్ అంటే రెగ్యులర్లీ ఫ్యూచర్లలో అవకాశం ఉంటుంది. ఆ ఫీచర్ని కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలా? సేమ్ మంచి సపోర్ట్ పాయింట్ దొరికి స్టాక్ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, హోల్డ్ చేయవచ్చు. ఒక ట్రెండ్ అంటే ఒక 3 నెలలు కంటిన్యూగా ఒక ట్రెండ్ అనేది కొనసాగుతుంది, 3 నెలలు ఒక నెగిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది, ఈ మధ్యలో ఒక సైడ్ వేవ్స్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్కి ఎంత మార్జిన్ ఉండాలి హోల్డింగ్ కెపాసిటీ అంత మార్జిన్ మీరు మెయింటైన్ చేయగలిగి టెక్నికల్గా మీరు వర్క్ తీసుకుంటే ఓకే స్టాక్ ఫీచర్ని మీరు బయింగ్ చేసుకోవచ్చు, సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అన్నిటిగా బెస్ట్ చెప్తాను ఇండెక్స్ ఫీచర్. ఇండెక్స్ ఏంటంటే మొత్తం అన్ని సెగ్మెంట్స్ని అన్నిటి యొక్క వెయిటేజ్ని ఆవరేజ్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ఇండెక్స్ ఏంటి? అదే మనం మాట్లాడుకున్నట్టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ వద్దు మీకు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చాలు. ఇప్పుడు కొత్తగా అందరి నోట్ల నుంచి ఫిన్ నిఫ్టీ అనేది కనపడుతుంది. సో ఫిన్ నిఫ్టీ దాని గురించి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. ఆ యొక్క ఇండెక్స్ని మీరు టార్గెట్ చేస్తే ఒకసారి గమనించండి, ఎంత పైకి పోయినా అంత కిందికి రావాలి, ఎంత కిందికి వచ్చినా అంత పైకి పోవాలి. సింపుల్. అయితే మీరు అంత వర్త్ ఆఫ్ అమౌంట్ దాని బ్యాకప్. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు కావాలి ఫ్యూచర్ కావాలంటే 10 లక్షలు పెట్టి మీరు ఫ్యూచర్ బై చేశారనుకోండి, అది ఎంత పడ్డా కూడా తిరిగి మళ్ళీ కావలేదు వస్తుంది. లేదు బాగా పడిపోయింది రిటర్న్ పాయింట్స్ వస్తుందో పాజిటివ్ సినారీ వస్తుంది, అప్పుడు మీరు బై చేసుకుంటే మళ్ళీ మీకు ఆవరేజ్గా పైకి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యూచర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మిత్రులారా, ఆప్షన్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్తాను, దాని ఎమోషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆప్షన్ ట్రేడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. టెక్నికల్గా ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుందో ఆప్షన్ అలా మూవ్ అవుతుంది. వెరీ రేర్ కేసులో ఇండెక్షన్ అలా పైకి వెళ్తూ ఇలా కిందికి వస్తుంది, ఇలా పైకి వెళ్తూ ఇలా కిందికి వచ్చి ఈ సైడ్ వేవ్స్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో అది ఆప్షన్ బయర్స్ యొక్క మార్కెట్ కాదు, ఆప్షన్ సెల్లర్స్ యొక్క మార్కెట్. ఆప్షన్ ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అందులో ఇద్దరు ఉంటారు. ఆప్షన్ బయర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. ఆప్షన్ బయర్స్ యొక్క చాయిస్ ఏంటి అంటే మార్కెట్ ఏదైనా బుల్ ట్రెండ్లో ఉండి కంటిన్యూ పైకి వెళ్తూ ఉంటే వాళ్ళు బై చేసుకుంటూ కాల్స్లో బెనిఫిట్ ఉంది విధానం, అది బాగా ఛాన్స్ ఇస్తుంది. ఒక సపోర్ట్ తగిలిందంటే చక్కని మళ్ళీ అది రిటర్న్గా ర్యాపిడ్గా పైకి వెళ్ళిపోతుంది. లేదు ఒక రెసిస్టెన్స్ తగిలింటే ర్యాపిడ్గా కిందికి వస్తుంది, అది బాగుంటుంది. అంటే పుట్టుకునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అది కాల్స్ బెనిఫిట్.
ఈ రెండింటికి బెనిఫిట్ ఉండదు. అరే నేను పుట్టు కొన్నాను జీరో అయిపోయింది, కాలు కొన్నాను జీరో అయిపోయింది, నేను 2 హెడ్జింగ్ చేశాను జీరో అయిపోయింది అంటే అది నీ మార్కెట్ కాదు. నేను అది ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్. ఆప్షన్ సెల్లర్స్ ఎందుకు మార్కెట్ క్రియేట్ అవుతుంది అంటే ఆప్షన్ వేరే మిగతా కొని అమ్ముకొని లాభం చేసుకోవాలనుకుంటావు, వాళ్ళు అమ్మి తగ్గిన తర్వాత కొనుక్కొని లాభం చేసుకోవాలనుకుంటారు. ఇందులో బయర్స్ సెల్లర్స్ డిఫరెంట్ అవుతాం. దీని గురించి మీకు వివరంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటి, పరిపూర్ణంగా నా దగ్గర కావాల్సిన అవగాహన ఉంది. మీరు వేసే ఏ ప్రశ్నకైనా నా దగ్గర సమాధానం ఉంది. ట్రేడింగ్లో డబ్బులు రూపాయి పోగొట్టుకోకుండా మనం సంపాదించుకోవాలి అంటే మనకు కావాల్సినటువంటిది కోరిక, తీరిక, ఓపిక. అటువంటి వాళ్ళు ఉండి దురాశ పడని వాళ్ళు ఎవరైనా సరే, నాకు డబ్బులు ఎక్కువ వద్దు, ఇది నా డబ్బు, నా కష్టార్జితం, నేను ఎక్కువ అతిగా ఆశపడద్దు అని అంటే మినిమం చెప్తున్నాను, నేను ఇండెక్స్ ఫీచర్స్ మీద మీకు ప్రతిరోజు కావాలంటే గైడెన్స్ ఇవ్వగలను. దట్ నా క్లయింట్ అయితే ఈ సర్వీస్ మీరు అదర్ దాన్ వేరే బ్రోకింగ్లో మీరు ఉండి క్లయింట్ అంటే దాని సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, దాన్ని మీరు పే చేసేటువంటి ఐఎమ్ రెడీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను పండిత పామరులకు ఎవరికైనా సరే మీరు షేర్ చేసుకోండి, ఎటువంటి వాళ్ళకైనా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిరోజు కూడా మీకు వీడియోల రూపంలో కానీ, వీకెండ్స్లో నేను మీకు జూమ్ మీటింగ్స్ రూపంలో కానీ, లేదంటే సెమినార్స్, ట్రైనింగ్స్ రూపంలో కానీ మీకు అందుబాటులో ఉంటాను. యువత బాగా గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఎక్కడ జాబ్ రాలేదనో, నిరుద్యోగం అనో, లేదంటే పేదరికం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఇందులో మీరు మీ జ్ఞానాన్ని ఎవరు తీసుకెళ్ళలేడు, దొరలు దోచుకెళ్ళలేదు, దొంగలకు వెళ్ళలేరు అనే సామెత సంబంధించి ఉంటుంది. మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు, డిపెండ్ బై యువర్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్. మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, మీకు కావాల్సినంత గైడెన్స్ నేను ఇస్తాను, అంత పరిజ్ఞానం నా దగ్గర ఉంది. మీరు దీన్ని ఉపయోగించుకోండి. మోతిలాల్ ఒస్వాల్ మీరు ఫ్రాంచైజీకి కనెక్ట్ అయ్యి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీ సర్వీస్ ఉంటుంది. బ్రోకింగ్ చూడొద్దండి ఇక్కడ, అక్కడ కూడా మీకు ఏంజల్ బ్రోకింగ్ అనో, తర్వాత షేర్ ఖాన్ అనో, ఇండియా ఇన్ఫోలింగ్ అనో, రెనిగేట్ అనో, తర్వాత ఇంకోటి జీరోలో అన్ని బ్రోకింగ్స్ ఆవరేజ్ కావాల్సిందంతా ఒకటే, రైట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ప్రాపర్ గైడెన్స్. మీకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. నా వాట్సాప్ గ్రూపుల్లో, నా టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తాను. మీకు అన్నీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.